ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మిమ్మల్ని బైబిల్లోంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే క్వశ్చన్ నెంబర్ అంటే క్వశ్చన్ 1 అనుకోండి, 1 అనేసి దాని పక్కన కామెంట్ మీ ఆన్సర్ని చెప్పండి. నేను ఆప్షన్స్ కూడా మీకు ఇస్తాను. అయితే ఫస్ట్ క్వశ్చన్ అండి, యేసుప్రభు వారు పుట్టిన తర్వాత మరియకి మరికొంతమంది పిల్లలు జన్మించారు. వారు ఎంతమంది అంటే ఆప్షన్స్ ఇస్తున్నాను. 2 లేదా 4 లేదా అసలు ఎవరు పిల్లలు లేరు. ఈ 3 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ని, మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ చేయండి. రెండో క్వశ్చన్ అండి, జ్ఞానులు నక్షత్రమును వెంబడించారన్న ప్రస్తావన ఏ సువార్తలో ఉంది? ఆప్షన్స్ ఇస్తున్నానండి. మార్కు, మత్తయి, యోహాను. ఈ 3 సువార్తల్లో ఒక సువార్తలో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అది ఏ సువార్త? ఇక మూడో క్వశ్చన్, బోలము అంటే ఏమిటి? అంటే అది ఒక తినే వస్తువా, లేదా ఒక కరెన్సీయా, లేదా అది ఒక సుగంధ ద్రవ్యమా? ఈ 3 ఆప్షన్స్లో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ఇక 4వ క్వశ్చన్ అండి, కన్యక గర్భవతి కుమార్ని కనును అని చెప్పిన ప్రవక్త ఎవరు? ఈ ప్రవచనం పాత నిబంధనలోనే ఒక ప్రవక్త చెప్పారనమాట, యేసుప్రభు పుట్టక ముందు. ఆ ప్రవక్త ఎవరు? ఆయన ఆప్షన్స్ చెప్తానండి. ఇర్మియా, యెషయా, యోనా. ఈ 3లో ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ఇక 5వ క్వశ్చన్, ఐగుప్తులో నుండి నా కుమార్ని పిలిచితిని అని ప్రవచనము కూడా పాత నిబంధన గ్రంథంలోనే ఉంది. మరి ఆ ప్రవచనాన్ని ఏ యొక్క ప్రవక్త చెప్పారు? ఆప్షన్స్ ఇస్తున్నానండి. మీకా ప్రవక్త, హోషేయ, అలాగే ఆమోసు. ఈ 3 ప్రవక్తల్లో ఏ ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పారు? ఈ యొక్క 5 క్వశ్చన్స్లో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వేసి పక్కన మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.